హాయ్ అందరికీ, ఈరోజు మసాలా వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ రెడ్గా అయిన తర్వాత కొంచెం కరివేపాకు ఫ్రై చేసుకొని ముందుగా వంకాయలకి మసాలా పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వంకాయల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా కోసం నేను అల్లం, తెల్లవాయలు, కొబ్బరి, కొత్తిమీర, వేయించుకున్న శనక్కాయ విత్తనాలు కొన్ని వేసి పేస్ట్ చేసుకున్నాను. అందులోనే కావాల్సినంత కారం, ధనియాల పొడి, ఉప్పు, పసుపు కూడా వేసుకొని ఆ పేస్ట్ని వంకాయలకైతే పెట్టేసాను అనమాట. కొన్ని వాటర్ వేసుకొని 2 విజిల్స్ పెట్టుకుంటే మన వంకాయ కూర రెడీ అయిపోతుంది. ఇందులోకి చపాతీ చేసాము. చపాతీ అయితే చాలా బాగుంటుంది. ఈ చపాతీని ఇలా 4 మడతలు వేసుకొని చేసుకుంటే లేయర్స్గా చాలా బాగుంటుంది. చపాతీలు కూడా పొంగుతూ వస్తాయి. రౌండ్ షేప్ రాకపోయినా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అయినా డైలీ వంకాయేనా అని అనుకోద్దండి ఫ్రెండ్స్. ఈ వంకాయలు మా ఆయన ఫ్రెండ్ వాళ్ళ తోట నుంచి తెచ్చిచ్చారన్నమాట. సో అందుకనే వేస్ట్ చేయకూడదు కదా, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, అందుకని ఇంకోసారి